హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను కీమా ఫ్రై చేయబోతున్నాను. మటన్ కీమా అండి. మీలో ఎంతమందికి మటన్ కీమా ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. చూడండి, నా కీమా అయితే సూపర్గా ఉంది. చపాతీలో అయినా చాలా బాగుంటుంది. చపాతీలోనే కాదు, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఏం తీసిపోదు చపాతీ కంటే. ఇంకా సైడ్ రసం కానీ పప్పుచారు కానీ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, కళాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ 5 స్పూన్స్ అంత వేసేసుకొని దానిలో ఉల్లిపాయలు మీడియం సైజ్వి 3 కట్ చేసుకొని వేసుకున్నాను. కీమా 3/4 kg అనమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక 1 స్పూన్ అంత వేసేసుకొని ఫ్రెష్గా పట్టుకోండి. అప్పటికప్పుడు పట్టుకుంటే ఫ్లేవరు టేస్టు 2 డబుల్ అవుతాయి. నేను చెప్పేది కాదు, ట్రై చేసి చూడండి. నిల్వ ఉన్న దానికంటే అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్రెష్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. టేస్ట్ యమ్మీగా వస్తుంది. మీరు ఇంకా ఇలా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకొని మన కీమా ఫ్రైని వేసేసుకున్నాము. ఫ్రై కాదండి, కీమాని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకుంటున్నాను. వేసేసుకొని చక్కగా దానిలో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత ఉప్పు వేసుకుందాము. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకుందాం. దాంట్లో వాటర్ మనం ఫస్టే వేయనవసరం లేదు. వేయకపోయినా ఊరుతాయి అవి. ఆ వాటర్తోనే కాస్త మగ్గుతుంది. ఉప్పు కారాలు మీ టేస్ట్, మీ స్పైసీని బట్టి వేసుకోండి. తగినంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ అంత ఉప్పు వేసుకున్నాను, సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఫ్రెండ్స్. అప్పుడు వాటర్ బయటకు వస్తాయి. ఫస్టే హైలో పెట్టేయొద్దు, ఎందుకంటే వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్క గట్టిగానే ఉంటుంది. కాస్త మగ్గి అల్లం పేస్ట్ ఫ్లేవర్ దానికి పట్టాలంటే లో టు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 15 మినిట్స్కి ఇలా ఉంది. మన కీమాలో వాటర్ చూడండి, మనం పోయలేదు కదా, చుక్క కూడా పోయలేదు. నేనైతే వాటర్ పైకి వచ్చేసాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ మగ్గించుకుందాం. లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. ఈ టైంలో ఇంకా ఒక 10 మినిట్స్కి చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయి ఇంకా కాస్త మగ్గాలి. ముక్క అయితే నేను చూపిస్తాను. ఇంకా నేను చెక్ చేశాను. కారం ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ అంత కారం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ తగినన్ని వేసుకోండి. ఒక 1/2 లోటా వాటర్ వేస్తున్నాను, అంటే 3 టీ గ్లాసెస్ వాటర్. ఎక్కువగా అవసరం లేదు. కీమా ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువగా వేయనవసరం లేదు. వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఈ టైంలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి డ్రైగా కావాలంటే హైలోనే పెట్టేసుకోండి. మీకు కర్రీలా కావాలనుకుంటే, నేనైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను, డ్రైగా ఉండాలి కాబట్టి. దానిలో కొన్ని బోన్స్ కూడా ఉన్నాయి, మటన్వే కాబట్టి వేసేసి ఉడికించేసుకుంటున్నాను. లాస్ట్కి వచ్చేసింది, ఆయిల్ పైకి తేలింది కదా. ఈ టైంలో ఎండు కొబ్బరి కారం పొడి వేస్తున్నాను. దానిలో వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట. ఇంకా ధనియా పౌడర్ ఈ చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు అంత వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి. మనం కొబ్బరి పౌడరు వేసాం కాబట్టి ఈ మసాలా పౌడరు అడుగు పడుతుంది. ఇలా అడుగు పట్టింది దాన్ని కూడా నీట్గా గీక్కోండి. అప్పుడు గీకితే ఆ మసాలా మొత్తం మన మటన్కి పట్టేసి కళాయికి లేకుండా మటన్కి పడుతుంది. అదిగోండి, నేను చూపించిన విధంగా గీక్కుంటే అప్పుడు మసాలా అంతా ఈవెన్గా మటన్ కీమాకి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ యమ్మీగా ఉంటుంది. ఇంకా ఒక 5 మినిట్స్కి చూడండి, డ్రైగా అయిపోయింది కీమా ఫ్రై అయితే. ఈ టైంలో మన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని
ఇంకా వేడి వేడి రైస్ నేనైతే పలావ్లో తిన్నాను. సూపర్గా ఉంది. ట్రై చేయండి, తినండి, వండుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బయట కంటే హెల్తీగా చేసుకోండి. బయట కంటే ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఆరోగ్యంగా ఉండగలిగేలా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.